మీ thumbnailలో చూసింది నిజమే, ఒక విధంగా చెప్తున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ఇవాళ అన్ని పార్టీని కలుపుకుపోతుంది, మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ, జనసేన. ఖచ్చితంగా ఇది అభినందించదగిన విషయమే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు ఒక పాంప్లెట్ ఇచ్చారు. పాంప్లెట్ దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రమే ఉంది. ఇక్కడ మిత్రపక్షము, ఎన్డీఏ కూటమి అని చెప్పుకుంటున్నప్పుడు నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి. సరే, ఈ పెన్షన్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఏమి లేవు కాబట్టి నరేంద్ర మోదీ గారి ఫోటో తీసేశారని అనుకుందాం. యాక్చువల్లీ ఉన్నా లేకపోయినా పెట్టాలి, తప్పదు. కానీ కాసేపు అనుకుందాం తీసేయడానికి ఒక కారణం ఉందని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కదా, డెప్యూటీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కదా, ఉప ముఖ్యమంత్రి, మరి ఆయన ఫోటో కూడా ఉండాలి కదా, లేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని మీద జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కనీసం స్పందించడం లేదు. నేను గతంలోనే చెప్పా, తెలుగుదేశం రాజకీయాలు ఇలాగే ఉంటాయి, మిత్రపక్షాలనే తొక్కేసి వాళ్ళకి పేరు రాకుండా చేసే కార్యక్రమాలు జరుగుతాయని. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే తెలుగుదేశం గొప్పతనం ఏం లేదు అందులో. తెలుగుదేశం అనేది చనిపోయిన పార్టీని, దానిని బ్రతికించింది పవన్ కళ్యాణ్. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం ప్యూర్గా 100% పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీలే. అంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఓట్ షేర్ లేదని మీరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 5% ఓట్ షేర్ ఉంది. 2019 లెక్క మీరు వేసుకోకండి. ఎందుకంటే 2019లో ఏంటంటే చంద్రబాబు నాయుడు మాత్రం గెలవకూడదనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా వైసీపీకి ఓట్లేసి గెలిపించారు. అది పరిస్థితి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2014లో వైసీపీకి 40% ఓట్లు వచ్చినాయి. 2019లో ఓట్లు పెరిగాయి. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా 40% వచ్చినాయి. అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. బీజేపీ, జనసేన ఓట్ బ్యాంకు ఇటువైపు టర్న్ అయింది. కాబట్టి దీని మీద కొంచెం తెలుగుదేశం వాళ్ళు దృష్టి పెట్టాలి. నేల మీద సాము చేయడం మానుకోవాలి. అంతా మా వల్లనే జరిగిందనే ఊహలు ఏమైనా ఉంటే తెలుగుదేశం వాళ్ళు దాని నుంచి బయటకు రావాలి. మంచిదే, ఇవాళ పెన్షన్ కార్యక్రమంలో బీజేపీ, జనసేన వాళ్ళని కలుపుకుపోవడం అనేది మంచి, అభినందించదగిన విషయమే. కానీ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రాలో ఫోటోలు పిచ్చి అయితే ముందే ఉంటుంది. దీని మీద బీజేపీ, జనసేన కనీసం స్పందించండి. సరే, మిత్రపక్షంలో ఉన్నారు కాబట్టి బహిరంగంగా మాట్లాడలేకపోతే కనీసం పార్టీ మీటింగుల్లో అయినా మీ నాయకుల దృష్టికి, మీ రాష్ట్ర నాయకులు, బీజేపీ అయితే రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్ళండి. జనసేన అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి. లేదు ఇలాగ ఉంటామంటే భవిష్యత్తులో ఇది చాలా తీవ్రమైన పరిస్థితులు దారితీసే అవకాశం ఉంది.